టాంజానియా కంట్రీ నుంచి ఒలింపిక్స్ కోసం పంపించారంట. 1964లోనే ఇప్పుడు ఒలింపిక్స్ జరిగితే యుఎస్ వెళ్ళినప్పుడు రేస్ స్టార్ట్ అయిన తర్వాత 2 hours లో రేస్ అయిపోయింది. రేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంతా కూడా అవార్డ్స్ అన్ని కూడా చేశారు. అయిపోయింది మొత్తం. ఇంకా వెనక ఒక ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఏమైందంటే ఆయన రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడో ఆయన కింద పడిపోయి కాళ్ళకంతా దెబ్బలు దగ్గర కుంటుకుంటా పడుతూ లేస్తూ అలాగే వచ్చేసాడంట. అందరు ఆశ్చర్యపోయి ఎందుకు వచ్చావు, అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది కదా అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను టాంజానియా దేశం నుంచి అమెరికాకి ఒలింపిక్స్ లో పంపించింది పాల్గొనమని పంపించలేదు, రేస్ ని ముగించమని పంపించారు. రేస్ ని ముగించడమే ఆయన టార్గెట్ గా ఉంది. ప్రభు చేత నిర్దోషని ఎంచబడిన వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినది అని అర్థం చేసుకున్నాడు. ఎలాగైనా సరే రేస్ ని ముగించాలని ముందుకెళ్లడమే, మధ్యలో ఆగిపోవడం కాదు, మధ్యలో వదిలిపెట్టడం కాదు, మధ్యలో పక్కకి వెళ్ళిపోవడం కాదు. వి షుడ్ కంటిన్యూ ద రేస్. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళండి. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్.